అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ఇష్టసఖి పార్ట్ 45. ఆమెకు ఇష్టంగా తినిపించి తను తినేశాడు. ఇక కాసేపు కబుర్లు చెప్పుకుంటూ బాల్కనీలో కనిపిస్తున్న సముద్రపు వ్యూని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది జాను. ఆమెను వెనుక నుండి మెల్లగా హత్తుకుంటూ, నేను చేసిన డిష్ ఎలా ఉంది అని అడుగుతాడు ప్రేమంతా గొంతులో నింపుకొని. అతని చేతులని గట్టిగా పట్టుకొని, చాలా బాగుంది బావా అంటున్న ఆమె మాటలకి ఒక్కసారిగా ఆమెను అతడి వైపుకు తిప్పుకుంటూ, జాను అంటాడు. అవును అన్నట్లు తలూపుతుంది. నీకు గతం గుర్తొచ్చిందా అని షాకింగ్గా అడుగుతుంటే, గుర్తొచ్చింది అన్నట్లు తలూపి అతన్ని గట్టిగా హత్తుకుంటుంది. ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా, అసలు ఏమైపోయావే అంటూ ఆమెను ఎత్తి గిరగిరా తిప్పి నుదుటి మీద ముద్దు పెడుతూ అడుగుతాడు. ఆ రోజు మాంత్రికుడు నన్ను మాయ చేసి తీసుకెళ్లాడు. వాడి మంత్రాలతో కొన్ని రోజులు నాకు స్పృహ లేకుండా చేశాడు. ఇక మెల్లగా కొన్ని రోజులకి స్పృహ వచ్చి చుట్టూ చూస్తే నేను ఎక్కడున్నానో అర్థం కాలేదు. వాడి నుండి తప్పించుకోవాలని వాడి మంత్రాల్లో వాడుంటే నేను తప్పించుకొని వచ్చేశాను. రోడ్ మీదకి పరిగెత్తుకొని వస్తుంటే సడన్గా ఒక కార్ నన్ను ఢీకొట్టి వెళ్ళిపోయింది. ఇక తర్వాత చెప్పాను కదా బావా, ఆస్ట్రేలియా నుండి వచ్చారని. వాళ్ళే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇక మిగతాది నీకు తెలిసిందే అని చెబుతున్న జానుని ప్రేమగా చూసి, లవ్ యూ జాను, లవ్ యూ సో మచ్. నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా. చావు అంచుల వరకు వెళ్ళొచ్చానే. నాతో పాటు నీ జ్ఞాపకాలు కూడా అంతమైపోతాయి అని నీ జ్ఞాపకాలతోనే బ్రతుకున్నాను అంటూ తనివి తీరా ఆమెను హత్తుకొని ముద్దుల వర్షం కురిపించి, గ్రానీ నిన్ను చాలా మిస్ అవుతుంది, మాట్లాడతావా అంటూ కాల్ చేశాడు. అమ్మమ్మ ఎలా ఉన్నారు? జాను బంగారం, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నానమ్మమ్మ. అసలేమైంది తల్లి, ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళావు అని కంగారుగా అడుగుతుంటే, అన్నీ ఇంటికి వచ్చాక వివరంగా మాట్లాడుకుందాం అమ్మమ్మ. సరే ఎప్పుడొస్తారు? రేపు మార్నింగ్ ఫ్లైట్కి బయలుదేరుతాం గ్రానీ అని చెబుతాడు జాను చేతుల నుండి ఫోన్ తీసుకుంటూ. సరే రానా బాబు, జాగ్రత్త అంటూ కాల్ కట్ చేసింది. కాల్ మాట్లాడి ఎదురుగా ఉన్న జానుని దగ్గరికి తీసుకుంటూ, ఎన్ని రోజులవుతుంది బేబీ నిన్ను మనస్ఫూర్తిగా చూడక, మనస్ఫూర్తిగా మాట్లాడక. ఇన్ని రోజులుగా భారంగా ఉన్న గుండె ఇప్పుడు తేలిక పడింది. అసలు గతం ఎలా గుర్తొచ్చింది? నువ్వు కిచెన్లో వంట చేస్తుంటే అప్పుడు కూడా మా ఇంట్లో కుక్ చేసి నాకు తినిపించావు చూడు, అందుకు నైట్ నుండి నా మెదడులోని గుర్తులు నాకు తెలుస్తున్నాయి కానీ క్లారిటీ లేదు. మార్నింగ్ తమరు కుక్ చేస్తున్నప్పుడు నువ్వు మా ఇంట్లో కుక్ చేసి నాకు తినిపించిన సీన్ గుర్తొచ్చింది అంటుంటే, దొంగ, గుర్తొచ్చిన వెంటనే చెప్పాలి కానీ ఎందుకు ఇంతసేపు చెప్పలేదు? తమరు ఏం చేస్తారో చూడాలనిపించి చెప్పలేదు బావా అంటుంటే, ఏం చేస్తానని ఎక్స్పెక్ట్ చేశావు అన్నాడు ఆమెను ఇంకాస్త దగ్గరికి లాక్కుంటూ. ఏదో చేశానులే, నీ ఎక్స్పెక్టేషన్స్ని నిజం చేద్దామా అంటూ ఆమె పెదాలని అందుకుంటాడు. ఇక ముద్దు ముచ్చట్లు తీర్చుకున్నాక అర్నవ్కి చెప్పి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని నెక్స్ట్ డే ఫ్లైట్కి ఇండియా బయలుదేరారు. ఇక సిద్ధు, హన్సీ కూడా జాను, విక్రమ్ ఇండియాకి వస్తున్నారని ఇంటికి వచ్చేశారు. హాయ్ అక్క అంటూ జానుని చుట్టేసింది హన్సీ. హాయ్ వదిన, ఎలా ఉన్నారు? బాగున్నాను సిద్ధు, మీరెలా ఉన్నారు? మేము బాగున్నాం వదిన. ఈ గ్యాప్లో వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారులేండి. అందరూ జానుని హత్తుకొని క్షేమ సమాచారాలు కనుక్కొని వాళ్ళ ప్రేమనంతా జానుపై కురిపించారు. అర్నవ్, మయూరాకి కూడా ముహూర్తాలు ఫిక్స్ చేశారు. వాళ్ళ పెళ్లిని కూడా అంగరంగ వైభవంగా జరిపించి, ఇక అమ్మవారికి చేరాల్సిన నాగమణి చేరకపోయేసరికి చాలా సంవత్సరాల తర్వాత ఊర్లో అమ్మవారికి పూజ చేసే సమయం దగ్గర పడిందని పూజారి కాల్ చేయడంతో జాను, విక్కీ చేతుల మీదుగా పూజ జరిపించి అమ్మవారికి అనుకున్నట్లుగానే నాగమణిని నాగరాజు వద్దకు చేర్చారు. ఇక ఆ ఊరి మీద నాగమ్మ తల్లి ఆగ్రహం తగ్గి చల్లగా ఉంచమని కోరుకొని ఊరందర్నీ మరొకసారి పలకరించి వాళ్ళ అతిథి మర్యాదలు స్వీకరించి ఊరిని అనుకున్నట్లుగానే చిన్నపాటి సిటీని చేశాడు విక్కీ. ఆగు అభి, ఎక్కడికెళ్తున్నావు? అబ్బా, పొద్దున్నుండి తినకుండా పీటీ ఉష రన్నింగ్ చేయించినట్లు చేయిస్తుంది. బావా తనని పట్టుకో అంటుంటే చేతిలో ఉన్న బృహత్ని గ్రానీ చేతిలో పెడుతూ పరిగెత్తుకుంటూ వస్తున్న అభిజ్ఞని అందుకుంటాడు విక్కీ. దొరికేసింది దొంగ, ఎక్కడికి వెళ్తున్నావు? మమ్మీని బురడి కొట్టించి అంటుంటే, నాకు ఆకలిగా లేదు డాడీ, మమ్మీని ఫుడ్ పెట్టొద్దు అని చెప్పు.
ఎందుకురా నా తల్లి, ప్లీజ్ డాడీ నాకొద్దు అంటూ విక్రమ్ మెడ చుట్టూ చేతులు వేస్తూ అంటుంది. ఇక పాపని బైక్ మీద తిప్పుతూ తినిపిస్తాడు. ఒకరోజు నైట్ అందరూ డీప్ స్లీప్లో ఉన్నారు. రాత్రి 11:58 విక్కీ మొబైల్ రింగ్ అవుతుంటే ఈ టైంలో ఎవరు అని మొబైల్ చేతిలోకి తీసుకొని హలో అనగానే అన్నయ్య ఒకసారి నువ్వు వదిన కిందకి రారా అని కాల్ కట్ చేశాడు. సిద్ధు అదేంటి ఈ టైంలో కిందకి రమ్మంటున్నాడు, ఎవరికైనా ఇదైనా అయిందా అని కంగారు పడుతూ జానుని నిద్రలేపి జాను ఒకసారి కిందికి వెళ్దాం పదా. ఏమైంది బావా ఈ టైంలో కిందికెందుకు? ఏమో సిద్ధు కాల్ చేసి కిందకి రమ్మంటున్నాడు, నాకెందుకో భయంగా ఉంది. సరే బావా వెళ్దాం పదా అంటూ ఇద్దరూ కిందకి నడిచారు. అంతా చీకటిగా ఉంది. వీడు కాల్ చేసి ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ చుట్టూ చూస్తున్నారు. ఎక్కడా కనిపించలేదు. కరెక్ట్ 12 గంటలకి ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యి పూల వర్షం వాళ్ళ మీద పడుతూ లైట్స్ ఆన్ అయ్యి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్న అరుపులు వినిపించగానే ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోయారు. ఇక ఇంట్లో వాళ్ళందరూ అన్నయ్య హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని కదపగానే ఈ లోకంలోకొచ్చారు. ఇక ఎవరికి తోచిన గిఫ్ట్స్ వారు వాళ్ళ చేతిలో పెట్టి ఇద్దరితో కేక్ కట్ చేయించి ఇద్దరు ఒకరికొకరు తినిపించుకున్నారు. ఇక ఆ రోజు నైట్ చిన్నగా సెలబ్రేషన్ చేసుకుని మార్నింగ్ గుడికి వెళ్ళాలని తొందర పెడతారు సులోచన గారు. ఇక అందరూ గుడ్ నైట్ చెప్పుకొని ఎవరి రూమ్లోకి వారు వెళ్ళిపోతే జానుని అమాంతం ఎత్తి ప్యాలెస్ టాప్ ఫ్లోర్కి తీసుకెళ్లాడు విక్కీ. ఇక ఫస్ట్ నైట్ రోజు అరేంజ్ చేసిన బెడ్ ఎలా ఉంటుందో అలా అరేంజ్ చేసిన ఓపెన్ బెడ్రూమ్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది జాను. పూలతో చుట్టూ వాల్స్లా కవర్ చేస్తూ మల్లెపూలు బెడ్ మొత్తం పరుస్తారు. ఆ పూల స్మెల్కి మత్తుగా అనిపిస్తుంటే జానుని అతడి మీదకి లాక్కుంటూ అమాంతం బెడ్ మీద పడిపోయారు. ఆ సిచ్యువేషన్లో మాటలు కరువయ్యి చేతులకి పని చెబుతూ మధురానుభూతులను ఆమెకు అతడి నుండి గిఫ్ట్గా ఇచ్చి మన పెళ్ళి అయ్యి అప్పుడే 10 ఇయర్స్ అవుతుందా బేబీ అంటుంటే 5 ఏళ్ళు ఎడబాటే జరిగింది, మిగతా 5 ఏళ్లే కలుసున్నాం, మన పెళ్ళై 5 ఏళ్లే అవుతున్నట్లు లెక్క అంటుంటే ఎన్ని రోజులు వేస్ట్ చేశాం అని డబల్ మీనింగ్తో అంటుంటే పో బావా అంటూ సిగ్గుపడుతుంది. ఇక కోడి కూసే వేళకి మెలకువ వచ్చి అతడి గుండెల మీద ఉన్న జాను మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. ఏ ఆచ్ఛాదనం లేని ఛాతీపై ముద్దు పెట్టి పైకి లేస్తుంటే ఆమె చేయి పట్టి ఫోర్సుగా మీదకి లాక్కున్నాడు విక్కీ. బావా ఏంటిది ముద్దుగా అంటుంటే కిస్ కొట్టి ఇక్కడి నుండి లెగు, చీ పాచి నోట ముద్దేంటి అని లేస్తుండగా ఆమె బుగ్గలు పట్టి దగ్గరికి లాక్కొని ఇద్దరి పెదవులు కలిపాడు విక్కీ. మార్నింగ్ టెంపుల్కి అందరూ రెడీ అయ్యారు. గుళ్ళో పూజ చేసుకుని అన్నదానం చేసి ఇంటికి బయలుదేరారు. ఇక వాళ్ళ మ్యారేజ్ డే అవడంతో చిన్నగా పార్టీ అరేంజ్ చేసి విక్కీ తన సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తాడు. ఇక అందరూ వచ్చి వాళ్ళని ఆశీర్వదించి అతిథి మర్యాదలు స్వీకరించి అక్క నుండి వెళ్ళిపోతారు. ఇద్దరి మధ్య ఎడబాటుని సృష్టించిన రుద్రని వెతికి పట్టుకొని వాడి కాళ్ళు చేతులు విరగొట్టి మంత్రాలు చేయడానికి పనికి రాకుండా చేస్తాడు విక్రమ్. జాను విక్రమ్ దూరమయ్యాక ఆస్ట్రేలియాలో ఒకసారి రుద్ర శిష్యుడిని కిడ్నాప్ చేసి జాను గురించి వాడిని ఎంత అడిగినా చెప్పడు. జాను దూరమైందని ఫ్రస్ట్రేషన్లో ఉన్న విక్కీ వాడిని చంపేస్తాడు. ఇక జాను విక్రమ్ జీవితాల్లో అన్ని మంచి రోజులే కావడంతో ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.